ఆలయం ఒక భయంకరమైన నిశ్శబ్దంతో కప్పబడి ఉంది. సున్నితమైన రాత్రి గాలిలో ఆకుల మెత్తగా శబ్దం మాత్రమే వినిపించింది. ఇది ఓదార్పు ప్రదేశం. ఇక్కడ అలసిపోయినవారు శాంతి మరియు ప్రశాంతతను కోరుకుంటారు. అవా మరియు ఎలిజాలకు ఇది నిషేధించబడిన ప్రేమ ప్రదేశం. అక్కడ వారు చూపులను దొంగిలించవచ్చు మరియు కలిసి నస్వరమైన క్షణాలను పంచుకోవచ్చు. వారు రహస్యంగా కలుసుకున్నారు. వారి ప్రేమ రోజురోజుకు బలపడుతోంది. కానీ వారి ప్రేమకు ఖర్చు లేకుండా లేదు. ఎందుకంటే వారు తమ యూనియన్ను ఎప్పటికీ ఆమోదించని వైరం ఉన్న కుటుంబాలకు చెందినవారు. వారు పురాతన బలిపీఠం ముందు నిలబడినప్పుడు అవా తనపై వణుకు పుట్టినట్లు భావించాడు. ఎలిజా ఆమెను ఇక్కడ కలుస్తానని, ఆమెతో పారిపోతానని, మళ్లీ ప్రారంభిస్తానని వాగ్దానం చేశాడు. కాని నిమిషాలు గడిచే కొద్దీ ఆమెలో అసౌకర్యం మొదలైంది. అతను ఎక్కడ ఉన్నాడు? అతను తన మనసు మార్చుకున్నాడా? ఆలోచనలు సుడిగుండల్లా ఆమె మనసులో సుడులు తిరుగుతూ ఆమెను తినేస్తానని బెదిరించింది. ఆపై ఆమె అతనిని చూసింది, నీడలో నిలబడి, అతని కళ్ళు చల్లగా మరియు లొంగకుండా. అతను ఒంటరిగా లేడు, ఎందుకంటే అతని వెనుక అతని కుటుంబం నిలబడి ఉంది. వారి ముఖాలు ద్వేషం మరియు ధిక్కారంతో వక్రీకృతమయ్యాయి. ఎలిజా ద్రోహం లోతుగా నరికివేయడంతో అవా హృదయం క్షీణించింది. ఆమె ప్రపంచం 1000 ముక్కలుగా ముక్కలైంది. అవా కళ్ళు ఎలిజాపైకి లాక్కుపోయాయి. ఆమె గుండె బాధతో మరియు కోపంతో బరువెక్కింది. ఆమె పేగులో కొట్టబడినట్లు అనిపించింది. ఆమె శ్వాస ఆమె నుండి తట్టింది. అతను ఆమెకు ఇలా ఎలా చేయగలడు? వారి ప్రేమ అతనికి ఏమీ అర్థం కాలేదా? నొప్పి విపరీతంగా ఉంది. ఆమెను తినేస్తానని బెదిరించింది. ఆపై అన్ని ఆశలు కోల్పోయినట్లు అనిపించినప్పుడు ఎలిజా మాట్లాడాడు. అతని స్వరం ద్వేషంతో చినుకుపడింది మరియు అవా ప్రపంచం చీకటిగా మారింది. అయితే ఆమెకు ద్రోహం చేసింది ఎలిజా కాదు, అది ఆమెనే. ఎందుకంటే ఆమె ఆలయ దేవత మరియు ఆమె అతని కోసం చాలా కాలం పాటు వేచి ఉంది.